వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుంటున్నాం. దీనిలో భాగంగా ప్రాథమిక హక్కులు స్టార్టింగ్ నుండి చెప్తూనే ఉన్నాను. ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగంలో 3వ భాగము 12 నుండి 35 వరకు ఉంటాయని తెలుసుకున్నాం. అట్లనే హక్కులు ప్రస్తుతం 6 ఉన్నాయని తెలుసుకున్నాం. సమానత్వ హక్కు గురించి కంప్లీట్ చేయడం జరిగింది. 14 నుండి 18 వరకు ఉంటుంది కదా ఆర్టికల్స్. తర్వాత స్వాతంత్రపు హక్కు. ఈ స్వాతంత్రపు హక్కు 19 నుండి 21 వరకు ఉంటుంది. దీనిలో భాగంగా ఆర్టికల్ 9 మనం చూసినాము. ఇప్పుడు ఆర్టికల్ 19 గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 ఏం చెప్తుంది అంటే అక్రమ శిక్షణ నుండి రక్షణ పొందే హక్కును తెలియజేస్తుంది. అక్రమంగా ఏదైనా శిక్షలు మనకు ఉంచినట్లయితే వాటి నుండి రక్షణ పొందే హక్కు గురించి తెలియజేస్తుంది. అయితే ఇందులో ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుంది అంటే దీని గురించి మరింత విశ్లేషణంగా చూసినట్లయితే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుంది అంటే చట్టాన్ని ఉల్లంఘించితే తప్ప, ఎవరైనా వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘించితే తప్ప వాళ్లకు శిక్ష వేయడానికి వీల్లేదు. అండ్ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుంది అంటే ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే ఆ ఒక తప్పుకు ఒకటే శిక్ష విధించాలి. అండ్ ఒక తప్పు చేస్తే 2 శిక్షలు విధించడానికి వీల్లేదన్నమాట. అంటే ద్వంద్వ శిక్షలు ఏదైతే ఉన్నాయో అవి రద్దు చేయాలన్నమాట. అండ్ ఈ ఆర్టికల్ 1 లోనే ఏం తెలియజేస్తుంది అంటే పూర్వానుత పరానువర్తిత అండ్ పూర్వాన్విత అనే కాన్సెప్ట్ ను వర్తిస్తుంది అన్నమాట. పరానువర్తిత అంటే ఏంటంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తప్పు వేసిన తర్వాత ఏమైనా చట్టాలు ఉంటే ఆ చట్టాల ప్రకారం శిక్షించరాదు. అండ్ ఒక వ్యక్తి తప్పు చెయ్యకముందు ఏమైనా చట్టాలు ఉంటాయి కదా, ఆ చట్టాలకు అనుగుణంగా ఒక వ్యక్తిని శిక్షించరాదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం అనేది శిక్షించాలన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 అన్నమాట. ఈ 3 ఏం తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ఏం తెలియజేస్తుంది అంటే ఒక వ్యక్తి తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోవడాన్ని వ్యతిరేకించింది అన్నమాట. అంటే ఒక వ్యక్తిని ఎవరైనా సరే నీకు నువ్వు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు అని చెప్పేసి మనం బలవంతం చేయకూడదు. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 తెలియజేస్తుంది. మామూలుగా ఓరల్ గా అయితే ఆర్టికల్ 20 ఏంటి అంటే అక్రమ శిక్షణ నుండి రక్షణ పొందే హక్కు. దీన్ని మరింత విశ్లేషణాత్మకంగా చూడగలిగితే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుంది అంటే ఒక వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించే తప్ప శిక్షించరాదు. అండ్ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుంది అంటే ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే ఒకటే శిక్ష వేయాలి, 2-3 శిక్షలు వేయడానికి లేదు. అండ్ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ఏం తెలియజేస్తుంది అంటే ఒక వ్యక్తి తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోవాలని బలవంతం చేయరాదు. నెక్స్ట్ ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఆర్టికల్ 21 జీవించే హక్కు, దీన్ని ప్రాణరక్షణ హక్కు అని కూడా అంటారు. ప్రాణరక్షణ హక్కు అని కూడా అంటారన్నమాట. దీంట్లో ఏంటి అంటే జీవించే హక్కులో చాలా అంటే ఈ జీవించే హక్కు ఆ పరిధి చాలా విస్తృతమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నతంగా జీవించడానికి కావలసిన సదుపాయాలను ఈ జీవించే హక్కులో ఉంటాయన్నమాట. ఉదాహరణకు గృహాన్ని పొందే హక్కు, అండ్
విద్యను అభ్యసించే హక్కు. నెక్స్ట్ నిద్రపోయే హక్కు. నెక్స్ట్ ఉచిత న్యాయ సలహాను పొందే హక్కు. తనకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు. తర్వాత రాజ్యం బయట సంచరించే హక్కు. అండ్ సమయానికి వైద్య సదుపాయం పొందే హక్కు. వైద్య సదుపాయం అండ్ జీవనోపాధిని పొందే హక్కు కూడా. పొందే హక్కు. చాలా కాన్సెప్ట్లు ఉంటాయి ఇందులో. ఎందుకు అంటే చాలా విస్తృతమైనది అన్నమాట. సో దీనికి సంబంధించి కొన్ని అంశాలను చూద్దాం, ముఖ్యమైన కేసులను చూద్దాం. ఇక్కడ మనం ఆర్టికల్ రాజ్యం బయట సంచరించే హక్కు అని చెప్పేసి అన్నాం కదా. ఇక్కడ మనం ఆర్టికల్ 19 లో అంతర్గత సంచారము అనేది ఆర్టికల్ 19 అంటే దేశం వెలుపల ఏ రాష్ట్రంలోనైనా సంచరించే హక్కును ఆర్టికల్ 19 కిందకి వస్తుంది. అండ్ రాజ్యం బయట అంటే మన భారతదేశం బయట సంచరించే హక్కు జీవించే హక్కులో భాగం అన్నమాట. నెక్స్ట్ ఈ జీవించే హక్కుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన కేసులు ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ముందుగా ఏకే గోపాలన్ కేసులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే సుప్రీంకోర్టు కేసులు కదా. వర్సెస్ మద్రాస్ 1950. ఈ కేసులో జీవించే హక్కు యొక్క పరిధి చాలా సంకుచితమైనది, చాలా లిమిటెడ్ అని చెప్పింది అన్నమాట. జీవించే హక్కు పరిధి చాలా సంకుచితమైనది మైనదని చెప్పింది. నెక్స్ట్ మేనకా గాంధీ కేసు. మేనకా గాంధీ కేసు ఈ కేసులో ఏం చెప్పింది? 1978. యాక్చువల్లీ ఇది ఇయర్స్ కంపల్సరీ. ఒక కేసుకు సంబంధించి ఇయర్స్ లేకపోతే అది వేస్ట్ అన్నమాట. జీవించే హక్కుకు విస్తృతమైన అర్థాన్ని చెప్పిందన్నమాట. అర్థాన్ని చెప్పింది. నెక్స్ట్ కేత్రి కేసు. ఇది 1981. ఈ 81 ఏం తెలియజేస్తుంది అంటే న్యాయాన్ని ఒక పేద వ్యక్తి ఉన్నారనుకోండి, ఆ న్యాయం పొందలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది జీవించే హక్కును హరించినట్టు చెప్పింది. జీవించే హక్కు ఉంటుంది కదా. అంటే ఉచిత న్యాయ సలహాను పొందకపోవడం అనేది జీవించే హక్కు ఆర్టికల్ 21 ఉల్లంఘన అని చెప్పింది అన్నమాట. నెక్స్ట్ సేవ్ లైఫ్ ఫౌండేషన్ కేసు. ఈ కేసు ఇయర్ ఐడియా లేదు. ఈ కేసు ఏం తెలియజేస్తుంది అంటే ఒక వ్యక్తి మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తిని మనము తీసుకెళ్ళినాం, ఏదో మానవత, మనకి ఎలాంటి రిలేషన్ లేకపోయినా మానవతా దృక్పథంతో తీసుకొని పోయినాం. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు మన యొక్క అడ్రస్ అవి మన ప్రూఫ్స్ ఇవ్వాలి అని అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మన ఎవరైనా ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయింది అనుకోండి, మనం వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే మన సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కేసు ప్రకారం. నెక్స్ట్ లతా సింగ్ కేసు వర్సెస్ యూపీ ఉత్తరప్రదేశ్. ఈ కేసు ఇక్కడ 2011 కూడా 2006. ఈ కేసులో ఒక వ్యక్తి మేజర్ అయితే తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. లతా సింగ్ కేసు. నెక్స్ట్ పింక్ ఇరానీ కేసు. పింక్ ఇరానీ
లేదా అరుణ షాన్బాగ్ కేసు. ఈ కేసు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కేసు. అరుణ షాన్బాగ్ కేసు, పింక్ ఇరానీ మరియు అరుణ షాన్బాగ్ కేసు 2011. ఈ కేసు ఏంటంటే మహారాష్ట్రలో ఒక హాస్పిటల్లో ఈ అరుణ షాన్బాగ్ అనే అమ్మాయి నర్స్ అన్నమాట. ఈ అమ్మాయిని భరత్ వాల్మీకి అనే వ్యక్తి అత్యాచారం చేసి మామూలుగా కుక్కని కట్టేస్తారు కదా, ఆ గొంతుతోని ఇట్లా మెడకు బిగించేసరికి ఆమె రక్త సరఫరా ఆగిపోయి మైండ్ లో మెదడు క్లాట్ అయిపోయింది అన్నమాట. బ్లడ్ అక్కడ క్లాట్ అయిపోయేసరికి ఆమె మోస్ట్లీ 37 ఇయర్స్ కోమాలో ఉంటది. సో 37 ఇయర్స్ కోమాలో ఉండడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ కదా ఎవరికైనా. దానికి సంబంధించి పింకీ ఇరానీ అనే జర్నలిస్ట్ ఈ అమ్మాయికి కారుణ్య మరణం అంటే ఎథనేషియా ఉంటుంది కదా, ఎథనేషియాకు సంబంధించి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టుని ఆదేశిస్తుంది. దాని ప్రకారం ఆ సుప్రీంకోర్టు ఏం తెలియజేస్తుంది అంటే, సుప్రీంకోర్టు చెప్పిద్ది అన్నమాట. ఏమని చెప్పిద్ది, వైద్యం ద్వారా అమ్మాయి బతుకుతుంది కాబట్టి ఒక్కసారిగా ట్రీట్మెంట్ ఆపకుండా కొంచెం లెవెల్ తగ్గించుకుంటూ పోవాలి అని చెప్పిద్ది అన్నమాట. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కేసు, ఈ కేసు పుట్టస్వామి కేసు. ఈ కేసులో 2017 పుట్టస్వామి కేసు. ఈ కేసులో వ్యక్తి గోప్యత అంటే రైట్ టు ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుద్ది అనమాట. మనకి ఈ కేసులకు సంబంధించి ఏకే గోపాలన్ కేసు, మేనకా గాంధీ కేసు, కేత్రి కేసు అండ్ సేవ్ లైఫ్ ఫౌండేషన్ కేసు, లతా సింగ్ కేసు, పింకీ ఇరానీ కేసు, పుట్టస్వామి కేసు. ఈ కేసులు అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ గా ఇస్తారన్నమాట ఇయర్. అండ్ ఆ కేసు సంబంధించి ఏ అంశం చాలా బెటర్ అని చెప్పింది. రీసెంట్ గా మొన్న 2006 అంటే 16 లో మొన్న జనవరి ఎప్పుడు లాస్ట్ మంత్ కూడా మార్చిలో వచ్చింది కేసు. నేను ఐడియా లేదు కానీ ఏంటంటే అది ఇప్పుడు పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ప్యాడ్స్ ను కూడా పొందే హక్కు జీవించే హక్కులో భాగం అని చెప్పేసి అనేది ఒకసారి నేను చూసుకోవాల్సిందే కేసు, మర్చిపోయినా. మొన్న 26 మార్చ్ లాస్ట్ మంత్ వచ్చిన కేసు అది. పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్యాడ్స్ పొందే హక్కు జీవించే హక్కులో భాగం అని చెప్పేసి చెప్పింది. సో నెక్స్ట్ ఆర్టికల్ 21A విద్య అనేది ప్రాథమిక హక్కు గురించి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం.